అందుకే నేను ఇంతవరకు మీ పేరు చెప్పలేదు. అవును బ్రో, అడగడం మర్చిపోయాను. ఇంతకీ నీ పేరేంటి? హాయ్ అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. ఎగ్జామ్ బాగా రాసావా? చాలా బాగా రాశానన్నా. ఓకే, పని చేసుకుంటా అన్నా. క్యారీ ఆన్. అవును, ఇందాకేదో అడుగుతున్నారు. అదే మీ పేరు? దిస్ ఈజ్ బాలరాజు. మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చింది నేనే. బాలరాజా? ఆంటీ, ఈ కాఫీ షాప్ చాలా బాగుంది. రేపు సెషన్ 5 o'clock ఇక్కడికి రమ్మని చెప్పండి. మేము ఇక్కడే కలుస్తాం. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, నేను ఆర్డర్ చేసింది ఇది కాదే. సారీ అన్నా. ఏంట్రా మళ్ళీ అది- మిస్టేక్ చేసావా? ఈరోజు థర్డ్ టైం నువ్వు మిస్టేక్ చేయటం. నీకు పని చేయటం ఇష్టం లేకపోతే మానేయ్. నా ప్రాణం ఎందుకు తింటావు? మార్చ్ కాఫీ. సారీ సార్. సారీ అన్నా, ఇట్స్ ఓకే, మారుస్తా. పర్లేదు బ్రో, ఉంచే. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. రేపు బ్యాంక్ ఎగ్జామ్ ఉంది, లీవ్ అడిగితే ఇవ్వట్లేదు. ఎగ్జామేగా బ్రో, లైట్ తీసుకో. ఎగ్జామే కదా. ఎంఎస్సీ చేశానన్నా. నేను కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికేట్ ఇప్పుడు ఈ కాఫీ షాప్లో ఉంది. నెలకి 3 సెలవులు ఇస్తారన్నా. 3 ఎగ్జామ్ రాసేసరికి అయిపోయాయి. రేపు ఇంకో ఎగ్జామ్, అది కాక ఇంటర్వ్యూస్ అన్నా. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఫైల్లో ఉన్న సర్టిఫికేట్ చూడాలి. కానీ అదేంటో అన్న, సర్టిఫికేట్ కింద ఉన్న రికమెండేషన్ లెటర్ చూస్తున్నారు. అందుకేనేమో రికమెండ్ అయిన వాళ్ళు రిక్రూట్మెంట్ అవుతున్నారు. అలా కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇలా కాఫీ షాపుల్లోనో స్విగ్గీల్లోనో బతికేస్తున్నారు. రేపు గనక నేను ఇక్కడ లేకపోతే మహా అయితే 10 మంది కాఫీ తాగరేమో. అదే నేను గనక ఎగ్జామ్కి వెళ్ళకపోతే మా ఇంటి వెళ్ళపాది జీవితాంతం నీళ్ళు తాగుతూ బతికేయాలి. సార్ గూగుల్ పే చేసేస్తా. యా. పాప మా కుర్రాడిని అంటే ఎగ్జామ్కి పంపించచ్చు కదా సార్. ప్రాబ్లం వస్తే ప్రతి వాడు సాల్వ్ చేసేటోడే. సారీ. వాడిని పంపిస్తే ఇక్కడ ఎవడు చేస్తాడు పని? నువ్వు వచ్చి చేస్తావా? ఆ? నువ్వు చేస్తానంటే చెప్పు, పంపిస్తా. అది కూడా నువ్వే చేస్తానంటే చెప్పు, పంపిస్తా. ఏమంటావు? సరే, నేను చేస్తా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, తెలివైనోడు వాడు తగ్గ పని చేయకపోతే దేశం ఎప్పటికీ బాగుపడదు. ఇదేం ట్విస్ట్ రా అయ్యా? అంటే ఇప్పటి వరకు నాకు అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పలేదు, నిజం దాచానంతే. మరి ఇప్పటి వరకు చెప్పినవన్నీ? నేను ఇక్కడ పని చేస్తున్నాను ఈ విషయం తప్ప మిగతావన్నీ నిజాలే. వీలైతే నీ కళ్ళకు కాటుకు పెడతా తప్ప ఆ కళ్ళతో కన్నీరు పెట్టించను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నేను కూడా నీకు నచ్చితే మీ అమ్మగారికి నచ్చానని చెప్పు. ఓకే చెప్పండి మేడం, సార్ చాలా మంచోడు. అమ్మా. ఏమ్మా, అబ్బాయి దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉన్నాడు? కట్నం కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఈ అబ్బాయిని ఓకే చెయ్యి. బ్రో థ్యాంక్స్ బ్రో. ఇదే కాఫీ షాప్లో చాలా రోజుల తర్వాత మంచి లవ్ స్టోరీ చూశాను. అవును బ్రో, ఇంతకీ మీ ఫ్యాన్సీ పేరేంటి? శశికళ.